సో గైస్ ఇప్పుడైతే మనమైతే ఇళ్ళకి అయితే బయటకి అయితే వెళ్ళాం అనమాట. సో మన బండి మన బీస్ట్ అది ఇక్కడైతే ఉంది. సో మీకైతే చూపిస్తారు చూడండి ఇప్పుడైతే. సో ఇప్పుడైతే మనం అయితే బండిని అయితే బయట తీసేసి మనం అయితే కోల్డ్ స్టార్ట్ అయితే చేద్దాం అనమాట. సో యాక్చువల్లీ ఇది వచ్చేసి మనకు దాని మీద అవుతుంది పెడాక్ స్టాండ్ మీద. సో ఇప్పుడు రిమూవ్ చేసేసి మనం మళ్ళీ ఇంట్లో పెట్టి వెళ్ళిన అయితే ఇప్పుడైతే హియర్ ఈజ్ అవర్ బ్యూటీ. Hey guys, welcome to it's Nagaraj. I'm back again with a new video. So I hope you people are good and awesome. So guys, the vlog of that day. వచ్చేసి guys ఒక మంచి రైడ్ అనమాట. ఎర్లీ మార్నింగ్ అయితే. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 5:30 అవుతుంది అనమాట. నియర్లీ 5:25 అయింది. సో బైక్ అండ్ కోల్డ్ స్టార్ట్ అయితే అవుతుంది అనమాట మన బండి అయితే. సో మనం అయితే ఇప్పుడు బండిని స్టార్ట్ చేసుకుని ఇంకా సీదా ఫస్ట్ అయితే బంక్ వెళ్ళాలన్నమాట. ఫ్యూల్ లేదు. సో ఫ్యూల్ ఫిల్ చేసుకుని మనం అయితే డైరెక్ట్ లడ్డు గండి దగ్గరికి వెళ్ళి వన్ పిక్ చేసుకుని వచ్చేలో మన సద్దిగాడు వచ్చేసి కలెక్టరేట్ దగ్గర అయితే ఉంటాడు అనమాట. శివంద మోటార్ బ్లాక్. సో గైస్ ఫైనల్లీ స్టార్టెడ్ ఫ్రమ్ అవర్ హోమ్. డాడీ ఫోన్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ నేను 5:20 లోపే వచ్చేస్తాను చెప్పిన. నాకు కొద్దిగా సత్యవాడ గిట్ట నేను వచ్చే డైరెక్ట్ వెళ్ళిపోదాం అట్లనే అని చెప్పిండు. అందుకే మనం అయితే ఆగినాం అనమాట. ఇప్పుడైతే ఎక్కడికి వెళ్తాం ఏందని చెప్పాలి కదా. యాక్చువల్లీ స్టార్ట్ అయినాక చెప్తాం అనమాట. మీకైతే ఆన్లైన్ ఉంటుందో ఉండదో ఏటీఎం ఇక్కడ ఉంది. ఏటీఎం లో మనీ గిక్కొని అయితే వెళ్దాం మనం అయితే. ఎందుకంటే అక్కడికి వెళ్ళి ఆన్లైన్ ఆడ లేదన్నాడు అనుకోండి బుక్ అవుతాం ఇక. సో అందుకే వండర్ గాయస్ అంతేగా. వచ్చేది ఒకటే రోడ్డు. ఎంత వస్తాయో ఒక్క రూపాయలు చెప్తున్నా నేను ఇవాళ క్యాన్సిల్ కూడా మొత్తం క్యాష్ విగాట్ సింగిల్ పేపర్ యూనో. ఒక్క దిస్ ఇస్ 1 note. ఇప్పుడు మన రైడ్కి హెల్ప్ చేసేది దిస్ 1 note విల్ హెల్ప్ us టు ఫర్ రైడ్. మలిసి జాగ్రత్తగా వాలెట్లో పెట్టేద్దాం. చలి అన్నారు మన. నాకైతే అంత చలి ఏం లేదు. మన వాళ్ళు ఎంత ఎర్లవని వేసారు చలి పెడుతుంది అన్నారు. ఇప్పుడు తీరా చూస్తే అంతేం లేదు చలి. యాక్చువల్లీ వైజాగ్ వేసుకుంటే ఏం కనిపించలేదు. ఇప్పుడు ఇట్లా ఉండనేమో విన్నాయ్ చదివి వస్తేమని మాకు భయం అవుతుంది. $330 కొట్టాను. ఆన్లైన్ లేదనుకున్నాం. ఉన్నా నేను దాంట్లో కొట్టియాల పేపర్లు పట్టుకున్నా ఏంట్రా ఐష్. మనమైతే పెట్రోల్ అయితే కొట్టిస్తున్నాం. లడ్డు ఆడైతే వెయిట్ చేస్తుండు. దిగావా చిట్టి చిలక దిగావా నేలో ఇంకా అది కొట్టిస్తాడు రా లడ్డుగాడు. సరిపోదు ఇంక కొట్టిస్తా. నాకు నమ్మకం లేదు ఏమనుకో. ఫుల్ టైం చూపిస్తాడు రా వచ్చినామని. 2 ముళ్ళు లేచింది ఇప్పుడు. నేను మా అమ్మాయి 2 ముళ్ళే లేచింది గాయస్. అట్లుంటది మనతోని. ఓ బాయ్స్ నైట్ రైడ్ ఎర్లీ మార్నింగ్ నైట్ కొడుతున్నప్పుడు లైక్ యానిమల్స్ చూసుకోవాలి రోడ్డు మీద. యాక్చువల్లీ బాయ్స్ హార్నెట్లో చూసుకుంటే మనకు సింగిల్ ఛానల్ ఏబిఎస్ వస్తుంది అనమాట. సో అదొక్కటే ఫియర్ అందులో. అంటే ముందడానికి మాత్రమే ఏబిఎస్ ఉంటుంది, బ్యాక్ దానికి అయితే ఉండదు. సో అదొక్కటే ఫియర్. పని అనేది దాగకుండా వెళ్దాం అనమాట. డ్యూయల్ ఛానల్ లేనప్పుడు ఏబిఎస్ లేకుంటేనే మంచిది. బట్ కాకపోతే ఏంటంటే ఇంకా జాగ్రత్త అనమాట. పెద్దవాడిని కదా. ఇట్ కమ్స్ విత్ 180cc. ఆల్మోస్ట్ మన దగ్గరికి అయితే వచ్చేసి ఇంకా 2 to 5 minutes దగ్గర వెళ్ళిపోతాం. ఆల్రెడీ ఎర్లీ మార్నింగ్ అవుతుంది. వి డోంట్ గో నా మిస్ కావద్దు మూమెంట్ అయితే. వెళ్ళిపోవాలి అసలు టైంకి ఉన్నాం అయితే. అట్లీస్ట్ టైం ఒక 2 ప్లాన్ చేస్తున్నాం. ఐస్ ఫైనల్లీ మన లడ్డుగంటికి అయితే వచ్చేసినాం. ఐస్ ఆల్మోస్ట్ వెళ్ళాడుతుంది. వెళ్ళిపోవాలి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. గైస్ ఫైనల్లీ స్టార్ట్ అవుతున్నాం మనం అయితే. లడ్డుగాడు అండ్ సద్యాడు. సో హ్యావ్ ఏ సేఫ్ రైడ్ గైస్. ఇదంతా వద్దు, ఫస్ట్ మనం అయితే మెయిన్ రోడ్ ఎక్కుదాం. ఎక్కినాక మనం మిగతా విషయాలు మాట్లాడుకుందాం ఓకేనా. ఫస్ట్ మనం హైవే వెళ్తాం. డైరెక్ట్ హైవేలో కలుసుకుందాం మనం అయితే. ఇక్కడ ఏడవద్దు, డైరెక్ట్ హైవే సీదా హైవేకి వెళ్దాం. విల్మీడాన్ హైవే. సో యాక్చువల్లీ సారీ హైవేలో వెళ్తాం అన్నా కదా. సో వద్దులే, ఎందుకంటే చాలా ఇబ్బంది అనుకుంటున్నాం. హైవేలో వచ్చేసి మనం ఇంకా లేట్ అవుతుంటుంది. ఇప్పటికే లేట్ అయిపోయింది అనుకున్న టైం కంటే. బట్ సద్యాన్ని తీసుకొని వచ్చిన డైరెక్ట్ వచ్చేటప్పుడు కనుక లేట్ అయింది. ఆఫ్ రోడింగ్ ఒక అడ్వెంచర్ ఇక. యాక్చువల్లీ మన రివ్యూ వీడియో ఏదైతే ఉందో రివ్యూ కూడా కొట్టినాం. సో ఎర్లీ మార్నింగ్ వేసేది కొట్టిందంటే. సో ఇంకా యాక్చువల్లీ దీని తర్వాత మనం కొట్టింది అంటే ఈ టైం దాటిన తర్వాత అనమాట. ఆల్మోస్ట్ 6:30 అనుకుంటా. సో ఆ టైం వరకు మనం అయితే రెడీ అయిపోయి అండ్ లోకల్ బయటకి అయితే వచ్చేసినాం. లైక్ వీడియో పర్పస్లో అయితే అండ్ మోటార్ లాగింగ్ చేసుకుంటాం. అండ్ మీకు ఆ వీడియో ఉంటుంది డిస్క్రిప్షన్లో చూడండి ఇది వీడియో. అండ్ ఆ రోజు ఆ మార్నింగ్ అయితే ఆ వ్యూ ఉంది అసలు లిటరల్లీ ఆ రోజు ఫీల్ అయినా నేనైతే. ఎంత క్రేజీ అంటే అంత క్రేజీ ఉందన్నమాట వ్యూ అయితే. సో ఇక్కడే కాదు అక్కడే ఉందన్నమాట వ్యూ. అదే అంత ఉంటే అక్కడే అలా ఉంటే ఇంకా హైవే ఎక్కి వెళ్తుండే ఎర్లీ మార్నింగ్ అప్పుడే సన్ రైజ్ అవుతుంటది. ఇంత క్రేజీ ఉండదు అనమాట. సో ఇక్కడే చూసిన నేనైతే. కొద్దిగా ముందల అంటే ఇటు బ్యాక్గ్రౌండ్ లో వ్యూ ఉంటుంది కదా అటు వెళ్ళేటప్పుడు ఆ వ్యూ అయితే నేను చూసిన. సో ఆ వ్యూ వచ్చేసి క్రేజీ ఉందన్నమాట. అప్పుడే మంచు పడుతుంది అండ్ మీకు చూడొచ్చు ఇప్పుడైతే. మీకు ఐ థింక్ యూ గైస్ కెన్ సీ మంచిగా అవుపిస్తుంది. ఇంకా సన్ రైజ్ అవుతుంది. మనం హైవేకి వెళ్ళిపోతాం లేండి, జల్దీనే వెళ్ళిపోతాం. సో ఇంకా
బ్రో మెయిన్ గా మనం వచ్చేసి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే గోయింగ్ టు మిర్యాలగూడ ఫర్ బ్రేక్ఫాస్ట్ రైట్, నథింగ్ బట్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి మిర్యాలగూడ ఏంటి బ్రో అనుకోవచ్చు. బట్ యా సో అదైతే కాదనమాట. సో నేను చెప్పిన కదా ఎర్లీ మార్నింగ్ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ సంథింగ్, జస్ట్ వాన్ క్రియేట్ సంథింగ్ ఎల్స్ న్యూలీ మ్యాన్, దట్స్ ఇట్. సో ఆ మూమెంట్ కోసం అయితే మనం అయితే వెళ్తున్నాం అయితే మిర్యాలగూడ. అయితే మిర్యాలగూడ ఎందుకు చూస్ చేసుకున్నారు అంటే ఎస్ మాకు ఆ రూట్ తెలుసు అండ్ దట్ వాజ్ హైవే అండ్ అక్కడ చెరువు కూడా ఉంటుంది అనమాట. సో అక్కడ క్రేజీ వ్యూ కూడా ఉంటుంది అండ్ బోటింగ్ కూడా అవైలబుల్ ఉంది ఇంత ముందుకు, బాగుంటది వ్యూ అయితే. సో దానికోసం అయితేనే నేనైతే ఇక్కడికి వెళ్ళామని డిసైడ్ అయినాం అనమాట. మనం అయితే యాక్చువల్లీ మార్నింగ్ ఎప్పుడైతే నేనైతే అనుకున్నాను లైక్ అడ్వాంటేజ్కి వెళ్తున్నప్పుడు ఆ రివ్యూ వీడియో తీసేటప్పుడు, సో అప్పటి నుంచి నేను డిసైడ్ అయిపోయినా ఇంట్లో మార్నింగ్ రైడ్ కొట్టాలి అనేసి. సో దానికి ముందు మన అదిగిరిగుట్ట రైడ్ అయితే అయిందనమాట. సో అది ఇంకెవరైనా చూడకపోతే అది వెళ్ళి చూసేయండి. అండ్ ఇంకోటి మన ఛానల్లో వీడియోస్ అయితే మొత్తం డౌన్ఫాల్ అయితే అయిపోతున్నాయి అనమాట. సో ఎందుకో ఏంటో తెలియదు, బట్ ఆ టైమింగ్స్ అయితే చేంజ్ అయినాయి మన అప్లోడింగ్ టైమింగ్స్ అయితే. నెట్వర్క్ ఇష్యూస్ నడుస్తున్నాయి గైస్. యాక్చువల్లీ ఒక రీజన్ అయితే ఉంది, మనం వచ్చేసి ఫుల్ గా అయితే రెడీ అయితే అయిపోయాం అనమాట. వచ్చేసి లేరింగ్ అండ్ విత్ కేటీఎం గ్లౌస్. సో గ్లౌజ్ వచ్చేసి ఇంకా పిచ్చోటి కాలేదనమాట, మనది గ్లౌజ్ ఇంకా అలవాటు కావాలి. షూస్ కూడా అయితే తీసుకున్నాం అనమాట. సో ఐ షో యూ మనం అయితే ఎక్కడ తాగుతామో అక్కడైతే చూపిస్తాను మీకైతే. షూస్ అయితే వేసుకున్నాం అనమాట, ఎందుకంటే అవి ఎక్కుతున్నప్పుడు రాళ్ళనేవి తప్పటప్పుడు లెగులుతుంటాయి అనమాట. సో అది రోడ్డుకి వెళ్ళినప్పుడు వరస్ట్ ఎక్స్పీరియన్స్ మాకైతే, అంటే లైక్ వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద సెన్స్ ఆఫ్ రాళ్ళు తగలడం అనమాట. మనకు వచ్చేసి కార్ నుంచి వస్తాయి కదా ఫాస్ట్ వెహికల్స్ ఉండే, సో అక్కడ నుంచి వచ్చే రాల్స్ డైరెక్ట్ తగులుతాయి అనమాట. సో అవి చాలా ఇంపాక్ట్ కూడా అయితే ఉండే రాళ్ళు. సో మనకి ఎందుకంటే వాళ్ళు ఎంత స్పీడ్ లో వెళ్తున్నారో అంత ఫోర్స్ లో బ్యాక్ నెట్టేస్తాయి కదా. సో అదొక రీజన్ గిట్ట. ఇప్పుడు వచ్చేసి మనం అయితే బాస్టాయిస్ కానీ వెళ్తున్నాం అక్కడికి వెళ్ళి, అండ్ అక్కడ నుంచి లెఫ్ట్ తీసేసుకుంటే డైరెక్ట్ హైవే ఉంటుంది. సో డైరెక్ట్ హైవేని పట్టుకొని వెళ్ళిపోవడమే. సో ఇక్కడ మనం నల్గొండ దాటినాక లైక్ దుప్పల్పల్లి దగ్గర యాడ్ అవుతుంది అనమాట మనకైతే హైవే. సో అక్కడైతే కలుద్దాం. ఆల్మోస్ట్ అంతా తెల్లారిపోతుంది హైవేస్. మనం అయితే డోంట్ గో మిస్ ద మూమెంట్. మరి ఇప్పుడు మనకైతే మూమెంట్ అస్సలు మిస్ కావాలని లేదు. సో వెళ్ళిపోతాం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, విల్ కవర్ దట్. యాక్చువల్లీ మనకు బ్యాక్ బ్రేక్ కొద్దిగా ప్రాబ్లం ఉంది అనమాట. సో అసలు ట్యాప్ చేసే బ్రేక్ ఆగిపోయేది. అండ్ మనమైతే బ్యాక్ బ్రేక్ యాక్చువల్లీ నిన్న బ్యాక్ బ్రేక్ అయితే చేయించినాం అనమాట వెళ్ళి ఈవినింగ్ టైంలో అట్లా. సో అప్పటి వరకు పర్లేదు బ్రేక్ సరిగ్గా. అండ్ ఆఫ్టర్ దాట్ మనం రైడ్ చేసిన తర్వాత సో ఇట్ విల్ బి ఓకే. ఇప్పుడు ఓకే పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది అనమాట. అంటే బ్యాక్ బ్రేక్ లేకపోతే చాలా ఇబ్బంది కదా లిటరల్. ఒకటే అంటే ఒక ఫ్రంట్ బ్రేక్ మీద డిపెండ్ కాలేము కదా, అంటే లైట్గా పడుతుండే హెవీగా కాకుండా. సో ఇప్పుడైతే ఓకే, ఇట్స్ గుడ్ నౌ. ఎనీవే మనమైతే డైరెక్ట్ అయితే రైడ్ స్టార్ట్ చేసినాం. అండ్ ఎర్లీ మార్నింగ్ అసలు లిటరల్లీ చలి అన్నారు కానీ చలి ఏం లేదు. బయటకు వచ్చేసినాం అంటే కొత్త ఇక చలి ఉండదు. రైడ్ బాయ్స్ లిటరల్లీ లడ్డు అయితే వణుకుతుంది. యాక్చువల్లీ మనం బండి అయితే ఇక్కడ ఉంది. దిస్ ఈజ్ అవర్ బ్యూటీ అండ్ హియర్ ఈజ్ అవర్ బ్యూటీ. స్మెల్ వచ్చేసింది అప్పుడు ఇంజన్లోకి వెళ్ళి మనకైతే. బట్ లిటరల్లీ నాకు ఇక్కడ వరకు తెలుస్తుంది తెలుసు స్మెల్ అయితే. సో లడ్డు గారు మాట్లాడుతున్నాం అండి, ఒళ్ళకి వెళ్ళి ఫాగ్ వస్తుంది అనమాట. హెల్మెట్ వేసుకున్నాడు, నాకైతే ఏం తెలియట్లేదు. బట్ లడ్డు గారు వెనకలు అనుకుతాడు. లడ్డు గారు మళ్ళీ ఈస్ ట్రైంగ్ టు మేక్ ఏ వ్లాగ్, బట్ మనకు టైం లేదు. యా let him do. Boys, here is our bikes, man. This was our KTM Duke 200 and that was a Hornet 2.0. దేవుడా అమ్మా అదే పైసలు లేకపోతే చలి పెడుతుంది. మనకు వచ్చేసి సన్ డ్రైవ్ అయితే మిస్ కావద్దు అనమాట. సో మన లడ్డు గారు వచ్చేసి బైక్ మీద అవుతుంది అంటున్నా. అందుయా సో మనం ఆల్మోస్ట్ అక్కడికైతే వెళ్ళిపోదాం. అంటారుగా వెళ్ళిపోయి నువ్వు బైక్ అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటారా. ఇప్పుడు మనం అయితే హైవే అయితే ఎక్కేసినాం అనమాట. సో సత్యాన్ని అయితే ముందైతే పంపించేసినాం మనం అయితే. ఇప్పుడైతే దుప్పల్పల్లి హైవే మీద అయితే ఉన్నాం, ఫ్లేవర్ మీద. సో ఇప్పుడు దాటుకొని దుప్పల్పల్లి తీసి డైరెక్ట్ వెళ్ళిపోవడమే. హైవే ఉంటుంది మొత్తం అయితే కొట్టేసేయడమే. మార్నింగ్ ఫాగ్ హైవే రైడ్, దట్స్ ఫన్ మ్యాన్, దట్స్ ఫన్. ద క్రేజీ గైస్ లిటరల్ ఐ కాంట్. యానిమల్స్ మెయిన్ గా హైవే మీద తీసుకోవాలి. సో ఇక మనం లేట్ చేయకుండా వెళ్ళిపోవాలి. ఇప్పటికే 6:30 అయింది. వాయిస్ డోంట్ వాంట్ టు మిస్ దట్ సన్ రైజ్. వాయిస్ మన అయితే తిరుపతి దగ్గరికి అయితే వచ్చేసినాం. సో తిరుపతికి దగ్గరలో అయితే ఉన్నాం. ఎప్పుడైతే వాళ్ళు వస్తాయి కదా అప్పుడు చలి ఘోరంగా పెడుతుంది. పొలాలు వచ్చినప్పుడు సిటీలో ఉన్నప్పుడు నార్మల్ గానే ఉంది తెలిసి మీకు లేట్ అవుతుంది అనిపిస్తుంది. సో యా వాయిస్ మన అయితే తిరుపతి ప్రెసెంట్ అయితే that half an hour is enough for me, man. For our beast and for us, and that half an hour is enough. We can cover it, okay? Yeah, we'll meet on. I literally ఈ చలికి జస్ట్ మినిట్ తెలుసా ఈ కార్ లేకపోతే ఇప్పుడు మొత్తం వాటర్ ఆగినాయి. అండ్ లారీ వచ్చిన డ్యామ్ కి ఆ కార్ లేకపోతే ముందే లీటర్లో ఆ వాటర్ మీద పడేది. ఇప్పటికి చదివి డ్రెస్ అంటే అదొక పెంటావు అదొక్కటైందనుకో. యాక్చువల్లీ మనకంటే ముందు డ్యూటీ అనేది తెలియదు అనమాట. విత్ ఫెల్ గేర్. సో సప్పుడు వెళ్ళిపోయాడు బ్రో అయితే. సో మా దగ్గర ఇంకా కనిపించలేదు. ట్రై టు ఫైండింగ్. ఇక్కడ నుంచి సన్ రైజ్ కనిపిస్తుంది, చూడొచ్చు సన్ అయితే. అంటే సో ఇంకా అక్కడ నుంచి అయితే బాగుంటాం మీరు అన్నదే అవుతుంది. మనకు సన్ రైజ్ వచ్చేసి బండి మీద అవుతుందని.
సో అదే అవుతుంది ఇప్పుడైతే ఆల్మోస్ట్ అంటే టోల్గేట్ దగ్గరికి వచ్చినాం అనమాట. సో ఆడపల్లి టోల్గేట్ అన్నారు అనుకుంటాను నాకు తెలిసి. ఫస్ట్ టోల్గేట్ అనమాట, ఇప్పుడే దాటినాం. మా చలి పెడుతుంది చూడు, ఇంకా ఫాస్ట్గా వెళ్ళి కూడా మన సత్య దగ్గర సిగ్నల్ ఇప్పుడు అనిపిస్తుంది సార్ బయట పెంచి చెట్లాంటి వచ్చి టామ్కి చెట్లాంటి వచ్చినాయి కాదు ఉంటాయి కాదు. ఇంకా లేట్ ఆర్డరింగ్ చేసి ఫీల్ తెలుసా, చాలా బాగుంది నాకు. ఫీలింగ్ సో హ్యాపీ. వాట్ ఏ వ్యూ, వాట్ ఏ వ్యూ, వాట్ ఏ వ్యూ. 100% damn sure that I want this bike for myself. For myself, as literally I want this bike. But this is the happiness which I need in my life. ఫన్లు గాయస్, ఎంత ఫన్ అంటే అంత ఫన్ అండి ఎర్లీ మార్నింగ్ రైడ్. అంటే అందుకే ఇంకా మార్నింగ్ రైడ్ ఎర్లీ మార్నింగ్ వేసి రైడ్ పుట్టగా లేనికి. సో దిస్ ఇస్ ద హ్యాపీనెస్ అండ్ 200 తోటి ఇలా ఉందండి. విల్ యూ మూవ్ టు ద పికప్ బైక్స్ దెన్ దిస్ అండ్ దట్ విల్ బి ద క్రేజియస్ట్ అనేది. హైస్ ఆల్మోస్ట్ కూడా వచ్చేస్తాం. నల్గొండనా? నల్గొండ నేను నల్గొండ అండి. అరే నల్గొండ ఎల్సీడే అంట, అక్కడి నుంచే వచ్చినాం. పాత పెట్రోలా ఎక్కడ? ఓకే. యాక్చువల్లీ బాయ్స్ మేమైతే యాక్చువల్లీ అతను వచ్చేసి ఆంధ్రాకి వెళ్తుండంట. సో గాయ్స్ బంక్లో అయితే ఉన్నాం అనమాట, సర్చింగ్ ఫర్ ద బాటిల్. అండ్ ఇంకా 1.5 కిలోమీటర్ ఉందంట. చూపేరు మ్యాన్. కారుతుంది అనుకోండి బ్రో, కొట్టేసి మూత పెట్టి పైకి తిప్పేసాయి. క్యాబ్ లేదా బ్రో? అరే యార్ పెద్ద పెండ పెట్టాడు ఇప్పుడు, క్యాబ్ లేదంట దానికి. ₹100 పట్టదా ఇందులో? పడుతుందా? ఏం దరిద్రం రా లిటరల్లీ. ఓకేనా? పైకి పెట్టు. ఇంకో బాటిల్ లేదు అటు, తప్పదు. నేనమ్మా ఎన్ని స్టంట్లు అవుతున్నాయి చూడండి. పట్టుకో దొరకలేదు మనకైతే బాటిల్ దొరకపోయేసరికి నార్మల్గా పెట్టిస్తే బాటిల్కి అన్ని బొక్కలే ఉన్నాయి. ఇప్పుడు స్టంట్లు వాళ్ళకి అవుతుంది తొక్కి దాన్ని పట్టుకొచ్చి వైస్ ఫైనల్ అయిపోయింది అనమాట. సో ఫస్ట్ లడ్డు ఆయన దగ్గరికి వెళ్ళాలి, సద్దిగా దగ్గరికి. సో మళ్ళీ ఫాస్ట్గా రిటర్న్గా మనం అయితే అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు యూటర్న్ ఎక్కడ ఉందో తెలియదు. యూటర్న్ ఎక్కడ ఉంది? యూటర్న్ దా రా. ఏడున్నాడు? అరే లేట్ అవుతుందిరా. అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. ఏం మనుషులు రా మీరు, ఫ్రెండ్స్. వాయిస్ చూడండి, వాయిస్. దిస్ ఇస్ వాట్ యాక్చువల్లీ వి నీడ్, వి వాంట్. వాయిస్ వ్యూ అయితే క్రేజీ ఉంది. వావ్ సన్ బ్రైట్ అవుతుంటే ఇంకా క్రేజీ ఉంది వాయిస్ వ్యూ. అవసరం వచ్చినాం అప్పుడప్పుడు వెళ్ళడం. అండ్ ఇక్కడ పెట్రోల్ బాటిల్ దొరకకపోవడం, పెట్రోల్ లీక్ కావడం, మనం పెట్రోల్ అయిపోవడం. దట్ ఈస్ వాట్ ఆల్ ద థింగ్స్ హాస్ హ్యాపెన్. యాక్చువల్లీ లోకల్ నుంచి వెళ్దాం అనుకున్నాం, బట్ 40 అదే కింద దూరం ఉందో తెలియదు. బట్ మనైతే టైంగా అక్కడికి వెళ్తే వెళ్ళాలి. ఇప్పుడు రైట్ సైడ్ అయితే వెళ్ళాలి. ఇప్పుడైతే ఇది ఎక్కడి మాస్టర్ రా మామా, మీరు వెళ్ళి విడాలా. తిరుగుడు లెఫ్టా? ఇదేంటి వాయిస్ గల్లీలు తిప్పుకొని వస్తుంది. ఎటు? ఇంకా స్ట్రైట్ అంట గాయస్. ఇంకెంత దూరం వెళ్ళాలి బ్రో? ఇంకెంత దూరం ఉంది?
ఇదా ఇదా నాకైతే డౌటే. ఎంట్రీ ఇక్కడ ఇదైతే కాదు వాయిస్ నిజంగా లిటరల్లీ. దిగురా నువ్వు దిగు. వాయిస్ ఫైనల్లీ మనమైతే టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం. యాక్చువల్లీ మనం మోటో బ్లాగ్ తీసేసినాం అనమాట. సో అందుకే క్లచ్ మూమెంట్తో వెళ్తాం ఫస్ట్ గేర్లో. ఎస్ మూమెంట్ కేమ్. ఓ వాయిస్ యూ గైస్ కెన్ సీ ఇంత క్రేజీ ఉంది చూడండి ఇక్కడ నుంచి. యాక్చువల్లీ లిటరల్లీ క్రేజీ అయితే ఇక్కడైతే చూడండి. ఓ ఇక్కడి కోసం వచ్చేది మనం అయితే. సో యా ఇక్కడ వచ్చేసి కైలాసగిరి మీన్ చూడండి భారత్. ఇక్కడ ఆపుదాం బైక్స్. సో పార్క్ చేయరా. సో మనమైతే అక్కడ బైక్స్ పార్క్ చేసి కొద్దిసేపు అక్కడైతే కూర్చున్నాం అనమాట మనమైతే. యా ఫైనల్లీ ఎస్. ఇంకా మార్నింగ్ వచ్చి ఉంటే ఇంకా క్రేజీ ఉండే కాసి లిటరల్లీ. ఇంకా మార్నింగ్ వచ్చి ఉంటే అది విత్ ద క్రేజియస్ట్. గాయస్ హెల్మెట్ పెట్టుకొని మొత్తం ఆగమాగం అయితే అనమాట హెయిర్ అయితే. సో ఫైనల్లీ వీఆర్ ఇన్ మిర్యాలగూడ. యాక్చువల్లీ మేము ఒకటే చెరువు అయితే ఇక్కడికి వద్దాం అనుకున్నాం. బట్ మనం వచ్చేసి యాక్చువల్లీ అదేనో కాదో ఐడియా లేదు. బట్ కట్ట ఉంటుంది అటు సైడ్ అయితే వెళ్ళినాం అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి మనమైతే ఫైనల్గా అయితే టెంపుల్ దగ్గర నుంచి అయితే ఉండదంట. సో మాకు తెలిసిన వాళ్ళు ఉంటే అక్క అండ్ మేము ఫోన్ చేసి ఇట్లా వెళ్ళాలి అని చెప్పింది అనమాట. సో మనమైతే ఇట్లా అయితే వచ్చేసినాం. సో కొద్దిసేపు పీస్ ఇక్కడ కూర్చొని అండ్ ఆఫ్టర్ దట్ అట్లా సో గాయ్స్ చెప్తాం కదా. ఇప్పుడే మనమైతే మన బండిది సూపర్ మోటో ఆన్ చేసాం అనమాట. అంటే వితౌట్ ఏబిఎస్ అయితే వర్క్ అవుతుంది మన బండి అయితే. సో నార్మల్ ఇప్పుడు అయితే స్కిట్ కొట్టి ఇలా అయితే డ్రిఫ్టింగ్ అయితే చేసాం అనమాట. సో ఐ షేవ్ ఇప్పుడు ఇంకా ప్రాపర్గా అయితే చూపిస్తాను అనమాట. ఇప్పుడైతే మన లడ్డు అయితే మన బండిని అయితే వేసుకొని పోతున్నాను అనమాట. సో చూడాలి బ్యాక్గ్రౌండ్. అండ్ మనం వెళ్ళి ఇప్పుడు మన ప్రాపర్గా డ్రిఫ్టింగ్ అయితే ట్రై చేద్దాం. సో అంటే సూపర్ మోటో ఏబిఎస్ సూపర్ మోటో ఆన్ చేస్తే ఏమవుతుందంటే మనకు ఛానల్స్ ఉంటాయి కదా. సో 2 ఏబిఎస్లు అంటే యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్. సో 2 అనేవి ఆఫ్ అయిపోతాయి అనమాట. సో ఇప్పుడు ఆఫ్ అయిపోయిన తర్వాత అయితే మొత్తం వర్క్ కావు. సో ఆఫ్ రోడింగ్లో మాత్రం క్రేజీ ఉంటుంది ఎక్స్పీరియన్స్ అయితే. సో ఇప్పుడైతే మీకు అయితే చూపిస్తాను. మీకైతే ఇంకెంత క్రేజీ ఉంటుందో. సో ఇంకా ముందుకెళ్తే ఏమవుతుందంటే చూడండి మొత్తం ఆఫ్ రోడే ఉంది. సో ఇంకా ముందుకెళ్ళి చూపిస్తాను మీకైతే. సో క్రేజీ ఉంటుంది కదా ఆఫ్ రోడ్ అయితే ఇప్పుడు మీకైతే. సో చూసేయండి అండ్ ఎంజాయ్ చేయండి. సో ఇలాంటి మోర్ కంటెంట్ అండ్ మోర్ వీడియోస్ కోసం అయితే యూ గైస్ మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఖచ్చితంగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో డెఫినెట్గా అయితే గైస్ ఐ విల్ షో యూ హౌ ఇట్ థ్రిల్స్. చెప్తారా క్రేజీ ఫీల్ అయితే ఆఫ్ రోడింగ్లో అయితే చెప్తున్నా లిటరల్లీ. కానీ బండి కంట్రోల్ అయితే ఉండాలన్నమాట మీకైతే. సో ఐఎమ్ వార్నింగ్ యూ ఆల్ ఆఫ్ యూ గైస్ డోంట్ ట్రై దిస్. సో మీరు ఖచ్చితంగా ట్రై చేయకండి ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. సో ఐఎమ్ ట్రైయింగ్ దట్. సో ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ ఓన్లీ నేనైతే మీకు చెప్తున్నా అండ్ చూపిస్తున్నా. సో యూ గైస్ డోంట్ ట్రై దిస్. సో ఎక్కడ ఎప్పుడు ట్రై చేయొద్దు. అండ్ ఏబిఎస్ ఉంటే మీకు హెల్ప్ అయ్యేది అందుకే అనమాట. సో జస్ట్ తెలుసా బ్యాక్ బ్రేక్ లిటరల్లీ ఇట్లా ట్యాప్ చేస్తే ఎట్లా దాడుతుంది బండి. సో మీకు తెలియదు ఇట్లా జారుకుంటూ వెళ్ళిపోతుంది బండి ట్యాప్ చేస్తే. సో అందుకని ఏబిఎస్ ఇంపార్టెంట్ అనమాట పెద్ద బండిలో వచ్చేసి. సో మీకు అయితే ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. సో ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ షుడ్ మేక్ షూర్లీ టు సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ మ్యాన్. సో ఫర్ మోర్ కంటెంట్ లైక్ దిస్. సో మీకు ఇలాంటి వీడియోస్ ఇలాంటి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కంటెంట్ క్రేజీ ఉండాలండి ఖచ్చితంగా గైస్. యూ మేక్ షూర్లీ టు సబ్స్క్రైబ్. ఐఎమ్ ద నాగరాజ్. ఓకే. గైస్ లిటరల్లీ చెప్తున్నాను కదా ఆఫ్ రోడింగ్లో మాత్రం క్రేజీ బైక్ గైస్. లిటరల్లీ ఆఫ్ రోడింగ్లో మొత్తం క్రేజీ ఉంది గైస్. టోటల్గా మనకైతే ఆఫ్ రోడింగ్ అంతా ఫుల్ ఎంజాయ్ అయితే అయిపోయింది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి పొట్టు ఎండ కొడుతుంది. ఫస్ట్ టిఫిన్ చేయాలి. మార్నింగ్ 4:30 అట్లా లేచి రెడీ అయితే వచ్చేసినాం అనమాట ఎర్లీ మార్నింగ్. బట్ కొద్దిగా ఆఫ్ రోడింగ్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాం. బట్ ఏబిఎస్ ఆఫ్ చేసి సూపర్ మోటో ఆన్ చేసి ఉంది కదా చెప్తున్నా లిటరల్లీ క్రేజీ ఆఫ్ రోడింగ్లో అయితే. మా స్టార్ట్ కోవచ్చు బండిని అయితే. సో అయితే ప్రస్తుతానికి అయితే ఇప్పుడు మేమైతే ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం అనమాట మన ఆఫ్ రోడ్ నుంచి. సో ఫేస్గా ఉన్నాడు సూర్యుడు అయితే. సో యా ఇప్పుడు వెళ్ళి మనం అయితే టిఫిన్ అయితే చేద్దాం అనమాట. సో టిఫిన్ చేసి దాని తర్వాత ఏంటనేది ఆలోచిద్దాం. సో సీ యూ ఇన్ ద టిఫిన్ సెంటర్.
టిఫిన్ బోండం అయితే చెప్పుకున్నాడు సతీ మనకి పూరి లడ్డూనికి సరిపోడు ఇంకా లడ్డు అవుతాడంట. ఇక్కడికి వచ్చేసి బోండం మన పూరి ఆన్ ద వే. సో గైస్ ఫైనల్గా మనం అయితే రైడ్ అయితే సక్సెస్ఫుల్ కంప్లీట్ అయితే చేసుకున్నాం అనమాట. సో ఎర్లీ మార్నింగ్ రైడ్. సో వీ హ్యావ్ ఎంజాయ్డ్ ఏ లాట్ అనమాట. సో సక్సెస్ఫుల్గా అసలు చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాం అనమాట. సో that's it for today guys. I hope you guys enjoyed this video. If you actually did, make sure you do subscribe to my YouTube channel. It's Nagraj. See you on the next vlog. Bye bye, tada, see you soon.